డిఎంకే వాస్తవానికి ఓడిపోయేది కాదు. ఆయన చేసిన తప్పు ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆయన దెబ్బతిన్నాడు. వాస్తవంగా విజయ్ ఏమన్నా మాస్ ఫాలోయింగ్ లీడర్, మనకి పవన్ కళ్యాణ్ ఎట్టాగో ఇక్కడ అతను కూడా సినిమాల్లో మాస్ ఫాలోయింగ్. అతను క్యారెక్టర్ గురించి డిఎంకే మాట్లాడటం వలన డిఎంకే పతనం అయింది. ఎప్పుడైనా వ్యవస్థలో మన పార్టీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, పక్కనాడు పార్టీ గురించి మనకు అవసరంలా, వాడి వ్యక్తిగత జీవితం మనకు అవసరంలా. ఇవాళ వైసీపీ నాయకులు చేస్తుంది కూడా ఈ ఆటకు కూడా వాళ్ళు మారరో, మార్పు రాదు. ఇదే 11 సీట్లు రేపు ఒక సీటుకి వస్తారు వీళ్ళు. ఇట్లాగే ఉంటే ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే వేలెత్తి చూపి నేను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు దేనికి సార్, అది నా వ్యక్తిగతం. మరి మీరు పద్దాకల పవన్ కళ్యాణ్ 3 చేసుకున్నాడు, విజయ్ 1 చేసుకున్నాడు, జగన్ లాగా ఉన్నాడు. అంటే జగన్ లాగా అంటే జగన్ గొడ్డలు పట్టుకున్నాడు, ఆయన కూడా గొడ్డలు పట్టుకుంటాడా రేపు? అది కరెక్ట్ గా సార్. జనానికి కావాల్సింది పాలన చేయాలి, సుస్థిర పాలన చేయాలి, ఎవరికి ఇబ్బంది రాకూడదు, కులం గురించి మాట్లాడకూడదు, ఇంట్లో పిల్లల గురించి మాట్లాడకూడదు. ఇవన్నీ తెలుసుకుంటే రేపు పెద్ద నాయకుడు అవుతాడు. ఆయన తెలుసుకోడు, వీళ్ళు మారరు. ఇట్లాగే కూటమి ఉండిద్ది, వీళ్ళు సంకనాకి పోతారు. ఎంతకంటే చెప్పేది లేదు.